రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నాకు స్ఫూర్తి, వారి దగ్గరున్న హంతక బృందం అసాసిన్ టీం స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేసినను. గూగుల్ చేయండి నేను ఏమేమి గూగుల్ చేసినానో. ఇరాన్ ఇజ్రాయెల్కి పోల్స్తూ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పేదల ఇల్లు కూల్చివేతలు, అది ఖమ్మం కానివ్వండి, హైదరాబాద్ నగరంలో కానివ్వండి, మూసీ దగ్గర కానివ్వండి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇవాళ గౌరవ హైకోర్టే ఎన్నోసార్లు హైడ్రాను తప్పుపడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల మీద ఇల్లు కూల్చివేతలు చేస్తూ దాన్ని చాలా గొప్పగా హిట్లర్ తనకు స్ఫూర్తి అని మాట్లాడడం. ఎవరైతే లక్షల మంది ఊచకోతకు కారణమైన హిట్లర్ ఇవాళ జర్మనీ దేశంలోనే హిట్లర్ చేసిన క్రైమ్స్కి ఇప్పటికీ జర్మనీ ప్రజలు వాళ్ళు క్షమాపణ చెప్తూనే ఉన్నారు. అసలు చరిత్రలో తన మూలాలే లేని పరిస్థితి. అసోంటి నాయకుడు, అసోంటి నాజీ నాయకుడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రికి స్ఫూర్తి అంట. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఆర్టికల్ 3 పార్లమెంటు రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది. చాలా గర్వంగా యూనివర్సిటీల పేర్లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు, కాళోజీ నారాయణ గారి పేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేర్లు, విగ్రహాలతోని వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాలు, సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఇవాళ పెట్టుకున్న దేనికి? తెలంగాణను ఇలాంటి సిద్ధాంతకర్తలు, ఇలాంటి స్ఫూర్తి ప్రదాతలతోని తెలంగాణ ఈ ఆలోచన విధానంతో ముందుకు పోతుంది అని అనుకుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం స్ఫూర్తిగా ప్రభుత్వ సంస్థల్లో ఇవాళ మేము హిట్లర్ తరహాలో హిట్లర్ హంతక బృందాలను మేము తీసుకొని వస్తున్నామని చెప్తారు. ఇవాళ దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ట్వీట్ చేసినందుకు ఇగోండి ఆదివారం నాడు కూడా పోలీసులు దేనికి పనిచేస్తున్నారబ్బా అంటే కేసులు వేయడానికి పనిచేస్తున్నారు. ఇవాళ దీంట్లో ఏమని అంటారు? ద వీడియో యూజెస్ ప్రొవోకేటివ్ లాంగ్వేజ్ అంట. ఆ వీడియోలో మాట్లాడిన లాంగ్వేజ్ ఎవరిది? రేవంత్ రెడ్డి గారిది కాదా? ఆ వీడియో గురించి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ప్రతి ఛానల్లో ఇవాళ అదే చర్చ. ఆ వీడియోలో మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు అయితే మా మీద కేసు వేయడం ఏంది? వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద కదా. ఇంకా దారుణం ఏంటంటే దాని మీద సెక్షన్లు ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అంట. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అని ఇన్సల్ట్ ఇవాళ తెలంగాణ ప్రజలను చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గింత మూర్ఖంగా మాట్లాడతాడా? అసలు మన దేశం యొక్క పునాదులు ఏంది? భారతదేశం పునాదులు ఏంటిది? మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలాంటి ఎంతో మంది నేతల త్యాగాలతోని ఈ దేశం, భారతదేశం నిర్మాణం అయితే రేవంత్ రెడ్డి గారు అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పి దేశాన్ని, రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తున్నారు. మా మీద కాదు ఇన్సల్ట్ వేయాల్సింది, రేవంత్ రెడ్డి గారి మీద ఇన్సల్ట్ సెక్షన్స్ వేయాలి. ఇంకా దారుణం ఏంటంటే ఇందులో చివరి లైన్ ఏమని రాస్తారంటే ఎస్పీ ఐపీఎస్ హర్షవర్ధన్ గారు తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని ఒకటి ఏర్పాటు చేశారు. ఇది సైబర్ క్రైమ్ కాదు, ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్ బ్యూరో లాగా నడుస్తున్నది. ఇది సైబర్ డ్యామేజ్ కంట్రోల్. రేవంత్ రెడ్డి గారు చేసే వ్యాఖ్యలను ఎవరు కూడా రాష్ట్రంలో ప్రశ్నించొద్దు అని, అది మీడియా వాళ్ళైనా సోషల్ మీడియానైనా ఎవరు ప్రశ్నించగానే ఈ డ్యామేజ్ కంట్రోల్ వస్తుంది. ఈ ఐపీఎస్ హర్షవర్ధన్ గారు ఇమీడియట్గా అక్కడ ఎక్స్కి పంపించేస్తారు. అది ఆదివారం కానీ, ఆదివారమే ఇంకెక్కువ పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే లాస్ట్ లైన్ ఏమని రాశారంటే ఇన్ఫార్మింగ్ ద యూజర్ కుడ్ కాజ్ దెమ్ టు ఫ్లీ ఆర్ కన్సీల్ దేర్ ఐడెంటిటీ విచ్ వుడ్ హిండర్ ది ఇన్వెస్టిగేషన్. మీరు ఈ ట్వీట్ చేసిన యూజర్ అంటే మాకు సమాచారం ఇస్తే మేము పరారీ అయిపోతామంట, మరి దేశం నుంచో రాష్ట్రం నుంచో మాకు సమాచారం ఇవ్వొద్దంట. ఇది నిజంగానే హిట్లర్ పాలన. ఎందుకు చెప్తామంటే ఇవాళ 35(1) BNS ఎందుకున్నది?
గతంలో 43 సిఆర్పిసి ఎందుకున్నది? మన చట్టాలు ఏం చెప్తే అంటే ఎవరు నేరం చేసినా ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రికార్డు, వాళ్లకు నోటీస్ ఇవ్వాలి. నంబర్ 1, వాళ్ళ వకీల్కి సమాచారం ఇవ్వాలి. నంబర్ 2, వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి. నంబర్ 3, ఇది మన దేశం యొక్క న్యాయ వ్యవస్థ చెప్తుంది. కోర్టు జడ్జి గారి ముందు, మెజిస్ట్రేట్ ముందు మనను ప్రవేశపెట్టినప్పుడు ఫస్ట్ అడిగే ప్రశ్న, మీ కుటుంబ సభ్యులకు తెలుసా? మీ అడ్వకేట్కి చెప్పిర్రా పోలీసులు అని అడిగే ఫస్ట్ ప్రశ్న. కానీ హిట్లర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వాళ్లకు చెప్పకండి, వాళ్ళు పరారైపోతారు అంట. అంటే చట్టాలను ఎంత దారుణంగా, కిరాతకంగా హిట్లర్ గారి ప్రభుత్వం, రేవంత్ హిట్లర్ గారి ప్రభుత్వం వాడుకుంటుందో దీంతోనే అర్థమైపోతుంది.